ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము ఫిలిప్పీ పత్రిక 2:12. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఏమి హెచ్చరిస్తున్నారు అనేది చూద్దాం. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. మరి చాలామంది ఇటీవల కాలంలో మనం గమనిస్తే క్రైస్తవులు 90% మంది రక్షణ తీసుకున్నా కానీ రక్షణని కొనసాగించుకోలేకపోతున్నారు. కేవలం రక్షించబడ్డాంలే, పరలోకం ఇచ్చేస్తారు ప్రభు అనుకుంటారు, మరలా వారు పాప జీవితంలోనే కొనసాగుతూ ఉన్నారు. అలాంటి వారితోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు రక్షించబడిన తర్వాత, రక్షణ వస్త్రాన్ని ప్రభు మీకు అలంకరించిన తర్వాత మరలా ఆ రక్షణ జీవితాన్ని అంతము వరకు కొనసాగించుకోవాలి. అది కూడా భయముతోనూ వణుకుతోనూ. అమ్మో, నేను రక్షింపబడ్డాను, మరి నేను రక్షించబడిన నేను రక్షణ జీవితాన్ని జాగ్రత్తగా కొనసాగించుకోకపోతే ప్రభు యొద్దకు చేరను అన్న భయం నీలో ఉండాలి. మరి ఈ భయం నీలో ఎప్పుడొస్తుందో తెలుసా? నువ్వు ప్రభువుని అధికంగా ప్రేమించినప్పుడు, ఇంకా ప్రభు రాజ్యంలో నీవు ఉండాలని ఆసక్తి నీవు కలిగి ఉన్నప్పుడు. ఈ రెండు నీలో లేనప్పుడు నువ్వెంత మాత్రము కూడా నీ రక్షణని మరి భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోలేవు. దానికన్నా మిన్నగా నిర్లక్ష్యం నీలో ఎలుబడి చేస్తుంది. కాబట్టి ప్రభువుని మొదటగా అధికంగా ప్రేమించాలి. నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. ఈ లోకంలో నీకు ఏదున్నా లేకపోయినా ప్రభువును ప్రేమించగలగాలి. హబక్కూకు ఎలాగైతే నా దగ్గర ఏదున్నా లేకపోయినా నా రక్షణకర్త యందు నేను సంతోషిస్తున్నాను, నా రక్షణకర్తలో నేను ఆనందిస్తున్నాను అంటున్నాడో అటువంటి గొప్ప విశ్వాసం నీవు కూడా కలిగి ఉండాలి. అప్పుడే నీవు ప్రభువుని అధికంగా ప్రేమించగలుగుతావు. ప్రభువును అధికంగా ప్రేమించినప్పుడే ఆయన రాజ్యం కావాలని నువ్వు కోరుకోగలుగుతావు. నిత్యము యుగయుగాలు ఆయనతో సంతోషంగా ఉండాలని నీవు అనుకుంటావు. అలా నీవు అనుకున్నప్పుడు మాత్రమే ప్రభువుకి ఇష్టంగా ఉండగలుగుతావు. అంతేకాకుండా నీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ నీవు కొనసాగించుకోగలుగుతావు. కాబట్టి ఈరోజు నీవు రక్షించబడిన వ్యక్తివైనా, ఒకవేళ రక్షించబడినా సరే నీ రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఇవన్నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నీవు విడిచిపెట్టి వాక్యానుసారమైన జీవితాన్ని నీవు జీవించాలని ప్రభు నీతో చెప్తూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవుడా, రక్షించబడిన నీవు నీ రక్షణ జీవితాన్ని చాలా జాగ్రత్తగా అంతము వరకు కొనసాగించుకో. అంతము వరకు సహించబడిన వాడే రక్షించబడతాడు. అటువంటి వారికే జీవకిరీటం ఇస్తానని ప్రభు చెప్తూ ఉన్నారు. ఓర్చుకోవాలి, సహనం కలిగి ఉండాలి. రక్షణ జీవితం కొనసాగించుకోవడమే రక్షించబడడం ఒక పార్ట్ అయితే, రక్షణ జీవితాన్ని కొనసాగించుకోవడం ఇంకొక భాగం. ఇది చాలా ముఖ్యమైన భాగం. కాబట్టి ఈ రక్షణ జీవితాన్ని చాలా జాగ్రత్తగా, మరి నువ్వు రక్షించబడిన రక్షణ జీవితాన్ని కొనసాగించుకోవాలి. చాలా జాగ్రత్తగా నీవు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. మరి ఏదైతే దేవునికి ఇష్టం లేని కార్యాలు ఇంకా నీలో కొనసాగుతూ ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టాలి. అందుకే అపొస్తలుడైన పౌలు అలనాటి ఫిలిప్పీ సంఘంలో కొంతమందికి, అలనాటి ఫిలిప్పీ సంఘానికే కాదు కానీ ఈరోజు ఇక్కడ వింటున్న నీతో కూడా సహోదరి సహోదరుడా మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ రక్షణను, నీ సొంత రక్షణను నువ్వు భయముతో వణుకుతో కొనసాగించుకో. అలా నువ్వు కొనసాగించుకుంటేనే దేవుని రాజ్య వారసత్వం నీకు ఉంటుంది. మరి ఆ విధంగా అంతం వరకు నువ్వు ఆ విధంగా మరి చాలా జాగ్రత్తగా పాపంలోకి వెళ్ళిపోకుండా, ఎందుకంటే అపవాది ఎప్పుడు నిన్ను క్రీస్తు మార్గం నుంచి పక్కకు తప్పించాలని చూస్తుంటాడు. చాలా సులువుగా చిక్కులు పెట్టి ఆ పాపంలో పడేస్తానికి ప్రయత్నిస్తుంటాడు. నీవు అపవాది యొక్క తంత్రంలో ఎరిగిన వాడవై చాలా జాగ్రత్తగా, యోసేపు ఎలాగైతే పాపం నుంచి పారిపోయాడో నీవు కూడా అలాగే పాపం నుంచి పారిపోతే అప్పుడు నీకు నీ రక్షణ జీవితంలో ఆ పాపం అనేది లేకుండా పరిశుద్ధతలోకి, పూర్తిగా సంపూర్ణతలోకి, ఆ పరిపూర్ణత సంపూర్ణతలోకి ప్రభు నడిపించగలుగుతాడు. మరి నీ రక్షణ నువ్వు చాలా జాగ్రత్తగా వాక్యానుసారంగా కొనసాగించుకోగలిగితే మాత్రం తప్పకుండా నువ్వు నీ రక్షణను బట్టి నీవు రక్షించబడ్డమే కాకుండా అనేకులు రక్షించబడతారు. నీ మాదిరికరమైన జీవితాన్ని బట్టి అనేకులు క్రీస్తు వైపు తిప్పబడతారు. నీ రక్షణ జీవితాన్ని బట్టి అనేకులు క్రీస్తు రాజ్యానికి వారసులు అవుతారు. మరి నీవే రక్షణలో భయంతో వణుకుతో కొనసాగపోతే నిన్ను బట్టి అనేకులు వెనకడుగు వేస్తారు. కాబట్టి నీవు మాదిరికరంగా ఉండాలి, ప్రభుకి ఇష్టంగా ఉండాలి. నీ రక్షణ భయంతోని వణుకుతోనూ కొనసాగించుకుంటూ అంతం వరకు నమ్మకంగా సాగు. అప్పుడు ప్రభు హస్తం నీకు తోడుగా ఉంచుతారు. అంతేకాకుండా పరలోకం అనే గొప్ప బహుమానం నీకు ఇస్తారు. కాబట్టి నీ రక్షణ జీవితాన్ని నీవు భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకో. ప్రభు రాజ్యం చేరుకో. ఆమేన్.